ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. మకర సంక్రాంతి తర్వాత వచ్చే మాఘమాసం శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. ఈ రోజు నుంచి సూర్యుడు రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది. సూర్యుడు మొత్తం 12 రాశులను చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది. ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అదితి కశ్యప దంపతులకి సూర్య భగవానుడు జన్మించిన రోజు ఇది. అందుకే దీనిని సూర్య జయంతి లేదా రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. దీనినే అర్ఘ్యం అంటారు. పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీళ్ళలో నువ్వులు, జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. స్నానం ఆచరించే సమయంలో తల మీద 7 జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు. జిల్లేడు ఆకులకి అర్కపత్రాలని పేరు. సూర్యునికి కూడా అర్క అనే పేరు ఉంది. అందుకే సూర్యునికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి. దేశంలోని అనేక ప్రముఖ దేవాలయాలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఈరోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. రథసప్తమి రోజు ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టకం చదవడం వల్ల అంతా మంచిగా జరుగుతుంది. 7 గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. సూర్యరథానికి ఉండే 7 గుర్రాలు 7 వారాలకి 12 చక్రాలకి 12 రాసుల్ని 12 రాసులుగా భావిస్తారు. సూర్యుని యొక్క గుర్రాల పేర్లు గాయత్రి, కృష్ణువు, అనుష్టుప్పు, జగతి, అంతి, బృహతి, ఉష్ణిక్కు. మేషం నుంచి మీనరాశి వరకు సూర్యుడు సంచరించేందుకు ఏడాది కాలం పడుతుంది. ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరిస్తాడు. సూర్యుడిని ద్వాదశాదిత్యులను కూడా అంటారు. ఒక్కడే సూర్యుడు కానీ నెలను బట్టి 12 రూపాలతో సూర్య భగవానుడిని పూజిస్తారు. ఒక్కో నెలలో సూర్యుడు ఉండే తీక్ష్ణతను బట్టి ఆ 12 పేర్లు వచ్చాయి. సూర్యుని యొక్క 12 రూపాల పేర్లు: చైత్రమాసంలో ధాతువు అని, వైశాఖంలో అర్యముడు అని, జ్యేష్ఠమాసంలో మిత్రుడు అని, ఆషాఢమాసంలో వరుణుడు అని, శ్రావణ మాసంలో ఇంద్రుడు అని, భాద్రపద మాసంలో వివస్వతుడు అని, ఆశ్వీజ మాసంలో త్వష్ప అని, కార్తీక మాసంలో విష్ణు అని, మార్గశిర మాసంలో అంశుమంతుడు అని, పుష్యమాసంలో భగుడు అని, మాఘమాసంలో పూషుడు అని, ఫల్గుణ మాసంలో పర్జన్యుడు అని పిలుస్తారు. రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యస్థానం బలపడుతుంది. ఈరోజు పొరపాటును కూడా ఉప్పు తినకండి. అలాగే ఉప్పు దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. ఉప్పు దానం చేయడం వల్ల శుభప్రదంగా పరిగణిస్తారు. నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది. ఇలా చేయడం వల్ల కూడా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. పప్పు, బెల్లం, రాగి, గోధుమలో ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు దానం చేయవచ్చు. జై శ్రీరామ్.